హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ధ్రువ రుచులు. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. మసాలాల సువాసనలతో, కలర్ఫుల్ వెజిటేబుల్స్తో, పొడవాటి బాస్మతి రైస్తో తయారయ్యే ఈ బిర్యానీ ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్కి మించిన టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ ఇప్పుడు నేను చూపించబోయే బిర్యానీలో ఉంటాయి. దమ్లో స్లోగా కుక్ చేయడం వల్ల అన్ని రుచులు కలిసి అద్భుతమైన ఫ్లేవర్ ఇస్తుంది. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి, స్పెషల్ లంచ్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఈ వెజ్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే ఒక పెద్ద టొమాటోని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 పొటాటోస్ తీసుకున్నాను. ఈ పొటాటోస్ని పీల్ చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి. అలాగే 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని పొడుగ్గా కట్ చేసుకోవాలి. మీ కారానికి సరిపడా చూసి మీరు తీసుకోండి. అలాగే ఒక కొత్తిమీర కట్ట ఇలా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ అండి. నా దగ్గర ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉన్నాయి. క్యారెట్, బీన్స్, కార్న్ ఇవన్నీ కలిపి ఉంటాయి. నేను వీటిని ఫ్రీజర్లో నుంచి తీసి వాటర్లో వాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వాడుకోవచ్చు. అలాగే ఒక లెమన్. ఈ లెమన్ ఫుల్గా వాడనండి, ఓన్లీ హాఫ్ లెమన్ని కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవడమే. అలాగే బిర్యానీ మసాలా 3 టేబుల్ స్పూన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీ కారానికి సరిపడా చూసి మీరు తీసుకోండి. తగినంత ఉప్పు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టొమాటోస్, మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా అవి, అలాగే పొటాటోస్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తగినంత ఉప్పు చూసి వేసుకోండి, కావాలంటే మనం లాస్ట్లో వేసుకోవచ్చు. జీలకర్ర పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత సరిపడా కారం కూడా చూసి వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇంకా లాస్ట్లో బిర్యానీ మసాలా కూడా వేసుకొని లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి. ఇందులోనే లాస్ట్గా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు. చూసారా, ఇక్కడ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మన దగ్గర కనుక ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి తప్పకుండా వేసుకోండి. దానివల్ల ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తాయి. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఒక 30 మినిట్స్ నాననివ్వండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి బాస్మతి రైస్ తీసుకుందాం. నేను ఇక్కడ 4 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మనం రైస్ మెజర్ చేసుకుంటాం కదా కప్పు, ఆ కప్పుతో 4 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని వాటర్లో 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇవి ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు నానితే కనుక బిర్యానీ రైస్ బాగా వస్తుంది. తర్వాత ఒక పాట్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్ని కాగనివ్వండి. అందులోకి మనకి చెక్క, జీలకర్ర, ఆవాలు, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కాగనివ్వండి. అందులోకి ఉప్పు వేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఈ ఉప్పు వల్లే మనకి బిర్యానీ
రైస్ ఉంటుంది కదా, ఆ రైస్కి ఉప్పు బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. ఒకవేళ రైస్లోకి ఉప్పు వేయడం మర్చిపోతే కనుక మనకి బిర్యానీ అసలు టేస్టీగా ఉండదండి. కాబట్టి ఉప్పు తప్పకుండా వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చిన్నగా కలుపుకోండి, లేకపోతే కనుక రైస్ విరిగిపోతుంది. ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకొని ఆ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. రైస్ ఓవర్ కుక్ అయిపోతే కనుక మనకి బిర్యానీ అస్సలు బాగోదు. చూస్తున్నారు కదా, ఒక 80% వరకు కుక్ అయిందండి. ఇంకొంచెం చూడండి, ఇలా మనం ఫింగర్తో నలిపి చూస్తే కనుక మనకి తెలిసిపోతుంది. ఒక 80 to 85% మనకి రైస్ కుక్ అయిపోతే సరిపోతుంది. మిగతా రైస్ అంతా మనం దమ్లో వేస్తాం కదా, అప్పుడు కుక్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 80 to 85% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. అంతే అండి, మనకి రైస్ రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు పక్కన ఉంచుకోండి. మనం అదే పాట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసేసుకోవడమే. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఒకసారి కలుపుకొని దాని మీద మూత పెట్టండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవడం మర్చిపోకండి, లేకపోతే అడుగంటుతుంది. అంతే అండి, చూసారు కదా, కర్రీ బాగా థిక్ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుందాం కర్రీ. ఒక హాఫ్ పార్ట్ అలా కుక్కర్లోనే ఉంచేసేయండి. దాని మీద ఒక లేయర్ బిర్యానీ రైస్ వేయాలి. చూసారు కదా, ఫస్ట్ లేయర్ మనం కర్రీ వేసుకున్నాం, దానిపైన రైస్ లేయర్ వేసుకోవాలి. ఆ రైస్ లేయర్ మీద మనం నెయ్యి వేసుకోవాలి. బిర్యానీలోకి నెయ్యి మ్యాండేటరీ అండి. నెయ్యి లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు బిర్యానీ. సో నెయ్యి కంపల్సరీగా వేసుకోవాలి. చూసారు కదా, ఒక లేయర్ కర్రీ వేసుకున్నాం, దాని మీద రైస్ లేయర్ వేసాం, మళ్ళీ రైస్ లేయర్ మీద మళ్ళీ కర్రీ వేసుకుంటున్నాం. ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకొని దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేయండి. చూసారు కదా, ఇంకా లాస్ట్ లేయర్ రైస్ ఉండాలి. ఆ రైస్ మీద మళ్ళీ నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద మనకి కరివేపాకు, కొత్తిమీర ఏమన్నా కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బిర్యానీ మసాలానే అలా చల్లుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. అలా కవర్ చేసుకొని దాని మీద లిడ్ పెట్టేసేయండి. అప్పుడు దానిలో ఉన్న ఎయిర్ బయటికి రాకుండా దమ్ బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం అన్ని సైడ్స్ నుంచి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాట్ స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. తర్వాత ఫ్లేమ్ని లోలోకి తీసుకొని వచ్చి ఇంకొక 10-15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, మన యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఎంతో పొడి పొడిగా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఇంకా మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళరు ఈ వెజ్ బిర్యానీ కోసం. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అసలు ఏ ఫుడ్ కలరు వేసుకునే పని లేదండి. చూడండి, అసలు ఫుడ్ కలర్ వేయకపోయినా కూడా మనకి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఫుడ్ కలర్స్ వేసుకోవడం హెల్త్కి అస్సలు మంచిది కాదండి. అలాగే టేస్టింగ్ సాల్ట్, మనకి బయట రెస్టారెంట్స్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు టేస్ట్ కోసం. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇక్కడ నేను టేస్టింగ్ సాల్ట్ వేయలేదు, అలాగే కలర్స్ కూడా ఏం యూజ్ చేయలేదండి, ఫుడ్ కలర్స్. ఇదంతా చాలా ఆర్గానిక్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా టేస్ట్ చూడాల్సిందే. ఈ బిర్యానీలోకి మనం ఆనియన్స్ కట్ చేసుకొని అలాగే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. సీ యూ అగైన్.